యేసు ప్రభు యొక్క మనస్సును, యేసు ప్రభు యొక్క స్వభావాన్ని, యేసు ప్రభు యొక్క ప్రవర్తనను, యేసు ప్రభు యొక్క అడుగుజాడలను అని ఏం చేయాలి? నువ్వు తెలుసుకోవాలి. అర్థమైందండి? ఏం చేయాలి? నువ్వు తెలుసుకోవాలి. మనం నేర్చుకున్న చూడండి. అందుకని ఏం చేస్తారు? యేసు ప్రభు తనతో పాటు పెట్టుకున్నాడే. అర్థమవుతుందండి? అందుకే ప్రియమైన సోదరులు ఏం కావాలి? మనము యేసు ప్రభుని గురించి మనం బాగా తెలుసుకోవాలి. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఎవరిని తెలుసుకోవాలి తెలుసా? యేసు ప్రభుని తెలుసుకోవాలి. కానీ చాలా కష్టం. నమ్మటం వేరు, తెలుసుకోవటం వేరండి. అర్థమైందండి? తెలుసుకోండి. ఏం చేయాలి? విశ్వసించి నీవేం చేయాలండి? ఆయనతో పాటు ఉండడం కొరకు ఏం చేయాలి? ఈ జీవితం సమర్పించుకోవాలి. ఆయన్ను వెంబడించాలి. ఆయనతో సహవాసం చేయాలి. ఇవన్నీ కార్యాలు చేస్తే నువ్వేం చేయగలవు? ఆయన తెలుసుకుంటావు. ఎందుకంటే ఆయన్ను తెలుసుకోకుండా ఆయనలాగా నువ్వు మార్చబడలేవు, ఆయనతో పాటు ఉండలేవు. మనం ఉండడానికి ఎక్కడికి పిలిచబడి? అక్కడికి, పరలోకానికి, ఆయన ఇంట్లోనికి. విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలండి. అందుకే అపోస్తలుడు పౌలు ఒక మాట అంటున్నాడు. దేవుడు అపోస్తలుడు పౌలు మనకందరికి తెలుసు. ఒకప్పుడు ఆయన దేవునికి వ్యతిరేకి, ప్రభువైన యేసుక్రీస్తు వ్యతిరేకి, యేసు ప్రభుని నమ్ముకుని హింసించిన వ్యక్తి. ప్రభు అతను దర్శించాడు. దర్శించి అతనితో ఏం మాట్లాడాడంటే చూడండి, ఈ అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయంలో చదువుతాం ప్రేమిలారా. అపోస్తలుల పౌలుతో దేవుడు ఏం మాట్లాడాడు తెలుసా ప్రియమైన పిల్లారా? 22:15. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. ఇక్కడ అననీయ ద్వారా పౌలుతో మాట్లాడుతున్నాడు. అంటే అననీయ గురించి క్షమించాలి, పౌలు గురించి అననీయతో ప్రభు చెప్పాడు. ఏమని చెప్పమన్నాడు ప్రేమితారా? నీవు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సకల మనుషులు అయితే ఆయనకి ఏమంటావు? సాక్షుడువై ఉంటావు. ఎందుకు ఆ పౌలు రక్షించుకున్నాడంట? అక్కడ అపోస్తలులతో కూడా అన్నాడు. దానికంటే ముందు 1:8 మనం చదువుకున్నాం అపోస్తలుల కార్యంలో. ఇక్కడ అపోస్తలుడు ఏంటంటే పౌలుతో కూడా చెప్తున్నాడు. ఏం తెలుసా? నువ్వు కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి ఏమై ఉంటావు? ఆయనకు సాక్షివై ఉంటావు అని ప్రభు అననీయ ద్వారా పౌలుకు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రేమిలారా. అయితే ఇప్పుడు అపోస్తలుడు పౌలు యొక్క ఉద్దేశం ఏంటిది? నేను ఆయనకు సాక్షి ఉండాలంటే నేనేం చేయాలి? ఆయనను ఎరగాలి. హల్లెలూయా. ఎందుకంటే అపోస్తలులు ఉన్నటువంటి యోగ్యత, ధన్యత పౌలుకు దొరకలేదు. మరి అర్థమవుతుందండి? పౌలుకు దొరకలేదు. ఎందుకంటే దానిగా పేతురు, తర్వాత యోహాను, ఆంద్రేయును, మత్తయి వీళ్ళందరూ కూడా 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో పాటు ఉన్నారు. కంగారు వారు చూచారు. ఇప్పుడు పౌలు ఏం చేయలేదు. పౌలు సాక్షి ఉండాలి. తను ఏం చేయాలి అని ఏం చేస్తున్నాడు? ఆయన ఆలోచన చేసినప్పుడు ఆయన ఎరగటం కొరకు ఏమేమి చేయాలో అవన్నీ చేయాలని నిశ్చయించుకున్నాడండి. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. 7 నుంచి చదవండి ఒకసారి. ఫిలిప్పీ రాసిన పత్రిక 7 నుంచి చదువు. ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలనైన నీతి అనగా
విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి చాలండి. గలవారై. ఇక్కడ ఎప్పుడైతే రక్షింపబడ్డాడో ప్రభువుని తెలుసుకోవాలన్నటువంటి యొక్క ఆశ అతనికి కలిగినది. ఎందుకంటే నేను ఆయనకి సాక్షి ఉండాలంటే అర్థమైందా, ఆయన తెలుసుకోవాలి. ఆయన తెలుసుకోండి ఏం చేయాలి? లాభాన్ని అపేక్షిస్తే నాకు ఏం దొరకదు, ఆయన తెలుసుకోలేను. బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నీవు ఆయనకు సాక్షివై ఉండాలంటే, ఆయనను ఎరగాలంటే ఏం చేయాలి తెలుసా? లాభాన్ని అపేక్షిస్తే నీవు ఆయన తెలుసుకోలేవు. మాట అర్థమవుతుంది మీకు అందరికీ? లాభాన్ని అపేక్షిస్తే నీవు ఆయన తెలుసుకోలేవు. ఆయన తెలుసుకోలేకపోతే ఆయనకు సాక్షివై ఉండజాలవు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నాకు సాక్షివై ఉండువు అన్నాడు. అందు నిమిత్తం ఏం చేయాలి ప్రియులారా? నిత్యముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము, యేసుక్రీస్తుని గురించిన విషయము అది అతి శ్రేష్టమైన జ్ఞానం అంట. దాని ఎరుగు నిమిత్తమై సమస్తం ఏం చేస్తున్నాను? నష్టముగా ఎంచుకున్నాను. ఇప్పుడు యేసుని తెలుసుకోవాలి. తెలుసుకోవడం అంటే ఆయన జ్ఞానం పొందుకోవాలి. నేను యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం నాకు లభించాలి. అందుకు ఏం చేయాలి ప్రియమైన బిల్లారా? అంత నష్టముగా ఎంచుకోవాలి. ఎంచుకున్నాడంట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ మాట వింటూ నీవు అనగా నువ్వు రక్షణ పొందిన నీవు, నేను కూడా ఒక సాక్షినే. సాక్షిగా ఉండ కొరకే ప్రభుడు అనేది రక్షించాడు. నేను రేపు యేసు వచ్చినప్పుడు నేను కొనిపోబడాలి అనేటువంటి యొక్క ఆశ నిరీక్షణ ఉన్నట్లయితే నీవు కూడా ఏం కావాలి? సాక్షి ఉండాలన్న మనసు నీలో ఉంటే, నేను సాక్షిగా ఉండాలి, నా ద్వారా ప్రభుని చూపించాలి అని నీ మనసు ప్రేరేపించబడినట్లయితే నువ్వేం చేయాలి తెలుసా? ఎలాంటి లాభాన్ని అపేక్షించడానికి లేదు. అంటే దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకోవాలని ఆశపడడానికి వీల్లేదు. దేవుడు ఏది ఇస్తాడో, ఏ స్థితిని నీకు ఇస్తాడో, ఏ స్థానాన్ని ఇస్తాడో, నీకు ఏ హోదాని ఇస్తాడో, నీకు ఏ డబ్బుని ఇస్తాడో అందులో ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ముందుకు సాగాలి. ఇంకా అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే ఆయన ఎరగటానికి, ఆయన శ్రేష్ఠ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఏం చేయాలి? లాభకరమైనంతా కూడా నష్టముగా ఎంచుకుంటున్నాడంట. నిజంగా నువ్వు శిష్యుడై ఉండాలంటే ప్రియమైన బిడ్డలారా ఏం కావాలి? లాభాన్ని అపేక్షించడం మానేసి ఏదైనా అవసరమైతే ఇంకా ఏదేది నష్టపరచుకోవాలి, ఏదేది వదులుకోవాలో దాన్ని వదులుకోవడానికి ఏం చేయాలి? సిద్ధపడాలి. అప్పుడే నువ్వు సాక్షివై ఉంటావు. యేసు ప్రభువుడు ఎవరితో అన్నాడు? ఆయన ఆరోహణ అవుతూ పరలోకానికి పోతూ ఆ శిష్యులతో ఏమన్నాడండి? ఎవరు వాళ్ళు? శిష్యులతో అన్నాడు. అక్కడ బాగా అర్థం. శిష్యులు అంటే ఏంటిది? అన్ని విడిచిపెట్టుకొని వచ్చినటువంటి వారు. ఈ దినం క్రైస్తవ సమాజము ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. ప్రస్తుతానికి ప్రియమైన బిల్లారా 2 గుంపులు ఉన్నాయి సంఘంలో. 2 గుంపులు ఉన్నాయి. ఏమంటే క్రైస్తవ సమాజంలో ప్రస్తుతం లోకములో 2 రకాల గ్రూపులు ఉన్నాయి. ఒక గుంపేమో ఎప్పుడు దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని ఆశ కలిగిన గుంపు. అర్థమైందండి? ఏదో పొందుకోవాలని ఏదో పొందుకోవడానికి కొరకే ప్రయాసపడుతున్న గుంపు.
ఇంకో గుంపు ఉంది, మాకు ఏది ఉన్నా లేకపోయినా ప్రభు ఉంటే చాలు, మాకు నిత్య జీవం దొరికితే చాలు, పరలోకానికి వెళ్తే చాలు, ఈ లోకం ఏది ఉన్నా పర్వాలేదు, లేకపోయినా దాని గురించి మాకు సంబంధం లేదంటే వారు. అర్థమవుతుందండి? ఇతను మనం ఏ గుంపులో ఉన్నామో తెలుసుకోవాలి. ఉదాహరణకి యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో ప్రియమైన బిడ్డలారా, 6వ అధ్యాయం చదివినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం తీయకండి, తర్వాత చదువుకోండి. యేసు ప్రభుని చాలా మంది వెంబడిస్తున్నారు, ఎక్కడికి పోయిన వదలట్లేదండి. ప్రభువా మేము ఎంత వెతుకుతున్నామో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా అని యేసు అడిగితే యేసు ఒక మాట అన్నాడు, మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నా బాగా తెలుస్తూ, మీరు సూచకులను చూడటానికి, అద్భుతాలు చూడటానికి, తర్వాత దేని కొరకు, రొట్టెల కొరకు ఏం మీరు నన్ను వెతుకుతున్నారు అన్నాడు. అప్పుడు అసలు శిష్యులైన ఉపదేశం ప్రారంభించాడు. ఏమని తెలుసా? నా శరీరము తిని రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, వాడు అంత దినం నేను లేపుతాను, వాడు అతడు ఉంటాడు. ఇక్కడ చెప్పిన మాట ఈ రొట్టె ద్రాక్షం గురించి కాదండి. శరీరం దేని చూపిస్తుంది అంటే ప్రియులారా, ఆయన వాక్యాన్ని చూపిస్తుంది, దేవుని వాక్యాన్ని చూపిస్తుంది. దేవుని కొరకు ఆయన మరణాన్ని చూపిస్తుంది, ఆయన రక్తము ఆయన చూపిస్తుంది అక్కడ. ఎందుకంటే వాక్యమే శరీరధారై మన మధ్య నివసించడం అని దేవుని వాక్యంలో. శరీరం దేని చూపిస్తుంది? ఆయన వాక్యాన్ని చూపిస్తుంది. అంటే నా వాక్యమును ఎవరైతే గైకొంటారో, నా కొరకు శ్రమ అనుభవించడం ఎవరు సిద్ధంగా ఉంటారో వారే ఏమవుతారు? నిత్య జీవం కలిగి ఉంటారు, వారే నాతో ఉంటారు, నాలో ఉంటారని ప్రభు ఏం చెప్తున్నాడు? ఉపదేశిస్తున్నప్పుడు ప్రియులారా, అర్థం కాలేదు చాలా మందికి. ఈయన శరీరం ఎలా తినిస్తాడయ్యా, ఈ రక్తం ఎలా తాగనిస్తారయ్యా అనుకుని చివరికి అర్థమైన వాళ్ళు ఏం చేస్తారంటే, అబ్బో ఇది ఇంత కఠినమైన బోధ ఏం చేస్తారు, అందరూ వెళ్ళిపోయారు. అర్థమైందా? ఫస్ట్ గుంపు దేనికి? యేసయ్య దగ్గర లాభం పొందడానికి వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. చివరికి 70 మంది శిష్యులు కూడా వెళ్ళిపోయారు కదా. తర్వాత 12 మంది మాత్రం మిగిలారు. ఆ 12 మందితో యేసు ప్రభు అన్నాడు తెలుసా? ఏమని తెలుసా? చెప్పండి. అయ్యా అందరూ వెళ్ళిపోయారు, మీరు మాత్రము నన్ను వదిలిపెట్టకండి అయ్యా అని యేసు ప్రభు వాళ్ళని బతిమాడుకోలేదండి. తెలుసా? యేసు ప్రభు బతిమాడుకోలేదు. ఏమన్నాడు? అందరూ వెళ్ళిపోయారు కదా, మీరెందుకున్నారు, మీరు కూడా పొండి అన్నాడు. అంతే కదా అన్నాడండి. మీరు 6వ అధ్యాయం చదువుకోండి, యోహాను సువార్త. అందరూ పోయారు కదా, మీరు కూడా ఎందుకున్నారు, పొండి అని ఆ 12 మంది అంటే, అందులో పేతురు ఒకటే మాట అన్నాడు, ప్రభువా నీ దగ్గర నిత్య జీవపు మాటలు ఉన్నాయి, దాన్ని విడిచిపెట్టి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు? మేము వచ్చింది రొట్టెల కొరకు కాదు, మేము వచ్చింది స్వస్థత కొరకు కాదు, మేము వచ్చింది నీ దగ్గర లాభం పొందుకోవడం కొరకు కాదు, మేము వచ్చింది నీతో పాటు పరలోక రాజ్యం ఉండడం కొరకు. హల్లెలూయా. ఇక్కడ ఉండడానికి నీతో పాటు పరలోక రాజ్యం ఉండడం కొరకు వచ్చాం మేము. మాకు నిత్య జీవం కావాలి అని పేతురు ప్రియులారా తను ప్రభుకి అప్పగించుకున్నాడండి. ఒక గుంపేమో రొట్టెల కొరకు, ఒక గుంపు రొట్టెల కొరకు, అద్భుతాల కొరకు, సూచక్రియల కొరకు వచ్చిన గుంపు. వాళ్ళకి దేవుని వాక్యం సంబంధం లేదు. చాలా మంది వాక్యం చెప్తే వాక్యంకి సంబంధం లేదు. చాలా మంది వాక్యం దానికి ఇంట్రెస్ట్ చూపించరు. ప్రియులారా బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంక విషయానికి వద్దాం. అది మొదటి గుంపు. ఇంకొక గుంపు ఏం తెలుసా? మాకు ప్రభు ఉంటే చాలు, నిత్యజీవం ఉంటే చాలు, మాకు రొట్టెలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మాకు స్వస్థత జరిగినా జరగకపోయినా పర్వాలేదు,
ఏది ఉన్నా జరిగిపోయిన సరే మేమైతే ఇక్కడ ఉండాలి, పరలోకం ఉండాలి, ఆయనతో పాటు ఉండాలి. ఇతను ఈ రాత్రి కాలంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ గుంపులో ఉండాలనుకుంటున్నావు ఈ రాత్రి కాలం నిర్ణయం చేసుకో. ఏ గుంపులు ఉండాలనుకుంటు జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు ప్రపంచంలో 2 గుంపులు ఉన్నాయి. అలాగే మన సంఘంలో కూడా 2 గుంపులు ఉన్నాయి. బయట సంగతి వదిలేద్దాం, మన సంఘంలో కూడా 2 గుంపులు ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడు లాభమే, వాళ్ళు అనుకున్న జరగాలి, నష్టం రాకూడదు, కష్టం రాకూడదు, నిందలు రాకూడదు, ఎవరు ఏమి అనకూడదు. ఏమనంటే ప్రభుకి తర్వాత సంగతి. అర్థమవుతుందండి అన్నమాట. ప్రభు తర్వాత సంగతి. మాకు ఏ నష్టం కలగకూడదు, ఏ ఒక్క నొప్పి కలగకూడదు, ఏమి అనకూడదు. ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు ఏ గుంపులో ఉన్నావు? నీవు ఆయన తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నష్టపరుచుకోవడానికి సిద్ధపడాలి. అది ఆస్తి నష్టం కావచ్చు, డబ్బు నష్టం కావచ్చు, పేరు నష్టం కావచ్చు, ప్రఖ్యాతి నష్టం కావచ్చు, ఏదైనా కావచ్చు. నష్టపరుచుకోవడానికి సిగ్గుపడాలి. అప్పుడే నీకు ప్రభు ఏంటిదో అర్థమవుతుంది. ప్రభు అప్పుడే దేవుడికి దగ్గర అవుతావు. నువ్వు దేవుని గుణాలు నీకు అర్థమవుతుంది. దేవుడి యొక్క అడుగుజాలు, ప్రభు యేసుకునే అడుగుజాలు నీకు తెలుస్తుంది. అందుకే యేసుక్రీస్తు శిష్యులు అన్ని విడిచిపెట్టి రండి. మిగతా 10 మంది శిష్యులు యేసుప్రభు మరి చెప్పి పిలిచాడు. కానీ అపోస్తలుడు పౌలు ఏంటి తెలుసా ప్రియులారా? ఆయన తెలుసుకోవాలని అన్ని విడిచిపెట్టి ఆయనతో పాటు ఉండడానికి ఏం చేశాడు ప్రియులారా? తన జీవితం అప్పగించుకున్నాడండి. లాభము ఆయన కూడా ఏం చేసి నష్టముగా ఎంచుకున్నాడంట. లాభకరమైన కూడా ఏం చేసి నష్టముగా ఎంచుకున్నాడంట. ప్రియమైన పిల్లారా, లాభం కొరకు చూడలే. ఈ దినం ప్రియులారా, మనం నష్టపరచుకోవడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదండి. చాలా మంది నష్టం జరిగితే ఒప్పుకోము ప్రియులారా. చిన్న కష్టం వచ్చి ఒప్పుకోలేము. చిన్న ఎవరైనా కాని మాట మనం అంటే ఓర్చుకోలేము ప్రియమైన పిల్లారా. మరి ఎలా సాక్షులుగా ఉండగలం? దేవుడు అన్నాడు అపోస్తలుడు పౌలుతో, ఏమని? నువ్వు నాకు సాక్షి ఉండాలి అని. సాక్షిగా ఉండాలంటే నేను చేయాలి? ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రభు తన శిష్యులకు నేర్పించింది అదే. తనతో ఉండే కొరకు తన ఎరుగు నిమిత్తం ఏం చేశాడు తెలుసా? అన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు. ప్రియమైన పిల్లలు, ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. తనతో పాటు ఉండే కొరకు పిలుచుకున్నాడు, ఏర్పరచు నడిపించాడు. అలాగనే ప్రియులారా, అపోస్తలుడు పౌలు ప్రభుని ఎరుగు నిమిత్తం ఏం చేశాడు? తన్ను తాను లాభం అనుకున్నదంతా కూడా నష్టము ఎంచుకున్నాడంట. తర్వాత ఇంకా చదువుతాం ప్రియులారా, 10వ వచనం కూడా చదవండి. 10 ఫిలిప్పీ రాసిన పత్రిక 3:10. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తమును చూడండి. ఆయనను ఇక్కడ బాగా ఈ పదాలు అర్థం చేసుకో. ఆయనను, తర్వాత ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివారగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవుని మహిమ కలుగుగాక. నేను ఆయన ఎరగడమే కాదు, ఇక్కడ 3 విషయాలు రాయబడింది. ఒకటి ఆయన ఎరగటము, నంబర్ 1. రెండోది ఏంటిది చెప్పండి? శ్రమలలో పాలు. ఆయన పునరుద్ధాన బలమును ఎరగటము. మూడోది ఆయన శ్రమల్లో పాలివారగుట ఎట్టిదో. ఈ 3 విషయాలు ఎరగాలి నువ్వు సాక్షి ఉండాలంటే. ఇది చాలా 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 కష్టమైన పని ప్రేమ.
మొట్టమొదటి ఆయన ఎరగటం అంటే ఏంటండి? ఆయన బోధ, ఆయన నడవడిక, ఆయన చూపించిన మాదిరి, ఆయన ఆలోచనలు ఇవన్నీ ఆయన ఎరగటం అంటే ఆయన వ్యక్తిత్వాన్ని ఈ లోకంలో శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఏ రీతిగా జీవించాడు అని ప్రియం ద్వారా ఎరగటం, ఆయన ఎరగటం అంటే. రెండోది ఇంకేంటంట, ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తమై. పునరుద్ధాన బలం ఎరగాలంటే ఏం చేయాలండి? ఆయనతో పాటు మరణ అనుభవంలోకి వెళ్ళాలి. ఆయన ఏ రీతిగా మరణించాడో ఆ మరణ అనుభవంలోకి వెళ్ళాలి. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను 3 సార్లు కొట్టబడ్డాను. ఒకసారి ఏం చేశాడ? బెత్తముతో కొట్టబడ్డాను, అనేక రకాల శ్రమలు అనుభవించాను అంటున్నాడు. వింటున్నారండి? అది ఆ పునరుద్ధాన శక్తిని ఎరగటం. తర్వాత మన పౌలుని చూస్తాం. ఒక్కసారి ఏమైంది, ఆయన కొట్టి చచ్చిపోయాడు అనుకొని ఏం చేశారు? తీసుకెళ్ళి ఈడ్చి తీసుకువెళ్ళి అక్కడ పెంటలో పడేశారు. తర్వాత పరిశుద్ధులు వచ్చి ప్రార్థన తిరిగి లేచి మళ్ళీ సువార్త ప్రకటించాడు. అంటే మరణ అనుభవం ఏం చేశాడు? ఆయన అనుభవించాడు ప్రభు కొరకు. మనకి ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, అమ్మో చచ్చిపోతానేమో, ఇప్పుడే వెళ్ళిపోదాం ఎక్కడికి. పౌల్లాగా రాళ్ళతో కొట్టబడి పనిలే, మనకు కొన్నిసార్లు అనారోగ్యం వస్తుంది కదా, అనారోగ్యం వస్తుంది. ఎక్కడ చచ్చిపోతామేమో అనుకుని ఏం చేస్తాం? పరిగెత్తి వెళ్ళిపోతాం. ప్రియమైన పిల్లారా, మరి ఈ విషయానికి వద్దాం ఇక్కడ. అయితే మన తర్వాత ఏంటంటే, మన తర్వాత ఆయన శ్రమలలో పాలివారెగుటెక్కిదో. ఆయన పొందిన శ్రమల్లో నేను పాలివాని కావాలి. ఆ పాలివటం వలన నేను ఎలాంటి మహిమను పొందుకోగలను. ఈ 3 విషయాలను తెలుసుకోవాలని ఆయన ఆరాట పడ్డాడు, వెనకంజ వేయలేదు. ఈ 3 విషయాలు ఆయన ఏం చేస్తున్నాడు? తెలుసుకోవాలి, ఎరగాలని ఏం చేస్తున్నాడు? ఆయన పరిగెత్తుతున్నాడు. అందుకే ఒకసారి యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆహాబు ప్రవక్త ఆయన దగ్గరికి వచ్చి ఏమాడు తెలుసా? ఇదిగో నువ్వు యెరూషలేముకి వెళ్తున్నావు, యెరూషలేముకి వెళ్ళినట్లయితే ఇదిగో నిన్ను ఇదిగో ఇలా కట్టి నేనే సరసాలకు అప్పచెప్తారు అని ఏం చేశాడు? ఆయన ప్రవచించాడు. మనమైతే ఏం చేస్తామంటే, అవి బాబోయ్ దేవుడు మనకు కష్టాలు వస్తాయని ముందే చెప్పాడు కాబట్టి మనం ఏం చేద్దాం? అటు వెళ్ళకుండా వెనక్కి పరిగెత్తిపోదాం, ఇంకో రౌట్లో పరిగెత్తిపోదాం అనుకుంటాం, మనం తప్పించుకుంటాం అనుకుంటాం. కానీ అపోస్తలుడు పౌలు అలా అనలేదు. కానీ నేను ఆయన నామం నిమిత్తం శ్రమ పడ్డకే కాకుండా మరణానికి కూడా రెడీగా ఉన్నాను అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడండి. అర్థమవుతుందండి? ఎందుకంటే పౌలుకు తెలుసు, ఎందుకంటే ఎలాంటి పరిస్థితి అయినా సరే నేను ఎదుర్కోవాలి, దాంట్లో దేవుని మహిమను, దేవుని శక్తిని నేను చూడాలి అని ఏం చేస్తున్నాడు? ముందుకు వెళ్తున్నాడండి. ఎక్కడ దేనికి వెనకంజ వేయలేదు. ఆయన విశ్వాసం ఏంటిది? ఎలాంటి ఒక భయంకర పరిస్థితి వచ్చినా కూడా నా ప్రభు నన్ను రక్షించుకునే సమర్థవంతుడు, నా ప్రభు చిత్తం లేకుండా ఏది జరగదన్నటువంటి యొక్క గొప్ప విశ్వాసముతో ఏం చేస్తున్నాడు? ఆయన ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే ఆయన తెలుసుకోవాలని. అందుకే చివరికి ఆయన నేనేం రాయను? క్రీస్తు పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎవరైతే అలా నడుచుకుంటున్నారో వారిని గురిపెట్టి చూడండి. అదండి సాక్ష్యం అంటే. హల్లెలూయా. చదవద్దండి, ఎవరు చూపించాడు? యేసు ప్రభు తన జీవితంలో చూపించాడు. ఆయన స్వయంగా చెప్తాను, నేను యేసులాగా నడుచుకున్నాను, మీరు నన్ను చూసి నడుచుకోండి నాలాగా అన్నాడు. ఇద్దరం మనకు ఆ ధైర్యము ఉందా ప్రియమైన బిడ్డలారా? ఇది చాలా లోతైన విషయం, మీకు అర్థం కష్టంగా కనబడవచ్చు, కానీ ఇది వాస్తవం, సత్యం అండి. యేసుక్రీస్తు నమ్మకమైన సత్యసాక్షి. మనం నమ్మకమైన సత్యసాక్షులు ఉండాలంటే ప్రియమైన బిడ్డలారా, పౌలు
మన జీవితం ఎలా మాదిరి చూపించాడో ఆ రీతిగా మనం ముందుకు సాగ తప్పదు. ఈలోకి లాభాన్ని అపేక్షిస్తూ ఉంటే ప్రియమైన బిడ్డలారా, ఏదో దొరకాలి, చాలాసార్లు మనం అనుకున్నది జరగకపోతే, మనకు అనుకున్న లాభం రాకపోతే, చిన్న కష్టం వస్తే, శ్రమ కృంగిపోతాం. మనకి ఎప్పుడు మనం అనుకున్నది జరుగుతూ ఉండాలి. మనం అనుకున్నది జరగకపోతేనే బాధపడతాం, ఇంకా ఉన్నది కూడా పోతే ఇంకెంత బాధ వస్తుంది మనకి. అయ్యో మా వాళ్ళు ఏమనుకుంటారు, మా బంధువులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటాం. ప్రేమ కాదు. అసలు శిశులైనటువంటి యొక్క సత్యమైనటువంటి దేవుని మాట ఏం చెప్తున్నారు ప్రేమారా? యేసు సత్య సాక్షిగా ఉన్నాడు. యేసయ్య తను ఎరిగినదే, తను చూచినదే, తను విన్నదే ఏం చేస్తున్నాడు? ప్రకటించాడు. అందుకే పిలాతు ముందు నిలబడినప్పుడు ఆయన అంటున్న మాట ఏం తెలుసా? నేను సత్యమునకు సాక్షి ఇవ్వటానికి వచ్చాను. అదే సత్య సంబంధమైన ప్రతి ఒక్కరు నా మాట వింటాడు అని ప్రియులారా యోహాను సువార్తలో మనము చూస్తాం. 18వ అధ్యాయంలో మనం చదువుతాం. ప్రియులారా ఏమంటా? సత్యం గురించి ఏం చేస్తాడు? సాక్షి ఇవ్వడానికి వచ్చాడు. చూడండి, చదవండి కావాలంటే ప్రియులారా. యోహాను సువార్త 18, యోహాను సువార్త 18వ అధ్యాయము 37. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చిన సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇంత నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినునని. నువ్వు అన్నట్టు నేను రాజునే. ఎందుకు రాజు? సత్యము గురించి సాక్ష్యం ఇచ్చట్లో రాజు. రాజు అంటే ఎవరు? ఉన్నతమైనటువంటి వాడే సత్య సాక్షి. సత్యముకు సాక్ష్యం ఇవ్వట్లు ఎవరైనా రాజు అండి, రారాజు. పిలాతుము ధైర్యంగా చెప్తున్నాడండి. పిలాతుకి అర్థం కాదు సత్యం అంటే ఏమిటి అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, బాగా అర్థం చేసుకుని, అందుకని నీవు సాక్షి ఉండాలంటే ఆయన ఎరగాలి. ఆయన ఎరగాలంటే నువ్వేం చేయాలి? లాభకరమైన నష్టము గెంచుకొని. ప్రియులారా, అపోస్తలుడు పౌలు ఏ రీతిగా అయితే యేసు ప్రభుని ఎరుగుట కొరకు తను నష్టపరుచుకున్నాడో ఆ రీతిగా మనం కూడా నష్టపరుచుకుంటేనే, నష్టము ఎంచుకుంటేనే ఏమన్నా ప్రియులారా మనం కూడా ఆయన తెలుసుకోగలం, ఆయన సాక్షులుగా ఉండగలం. అందుకే చివరిగా అపోస్తలుడు పౌలు అంటే ఒక మాట ఏంటా? నేను నమ్మిన వారిని ఎరుగుదును అన్నాడు. హల్లెలూయా. చూడండి, నేను నమ్మిన వారిని ఏం చేస్తాను? ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నిందలు రాని, కష్టాలు రాని, బాధలు రాని, దరిద్రులై కానీ, వస్త్రహీనుడైన బట్టలే లేకపోయి నాకు ఏంటిది, నిన్ను ఏం కాను, తుక్క పడను, సిగ్గుపడను నేను. ఎందుకంటే నన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. నేను ఆయన తెలుసు. ఎలా? ఉట్టిగానే తెలుసుకోలేదండి. ఎంతో నష్టపరుచుకొని, ఎన్నో కష్టాలు అనుభవించి, ఎన్నో బాధలు అనుభవించి, మరణము దాకా వెళ్ళి నేను ఆయన తెలుసుకున్నాను. ఆ పునరుద్ధరణ శక్తి నేను తెలుసుకున్నాను. అర్థమైందండి? ఆ పునరుద్ధరణ శక్తి నేను తెలుసుకున్నాను కాబట్టి నేను భయపడవలసిన పని లేదు అని ధైర్యముగా ఏం చేసి సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇస్తూ ప్రియమైన బిడ్డలారా తన శిష్యుడు ఏంటంటే, లేకపోతే తన కుమారుడు అనబడినటువంటి తిమోతి కూడా ఒక చక్కటి ధైర్యం చెప్తున్నాడు. చివరిలో నేను చదివి ముగిస్తాను. ప్రియమైన బిడ్డలారా, తిమోతి రాసినటువంటి ప్రియమైన పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. సమస్తమునకు జీవాధారకుడనైన దేవుని ఎదుటను పొంతి పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. సమస్త జీవాధారుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు ఎదుటను ఒప్పుకున్న సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను. ప్రభువైన యేసుక్రీస్తు సాక్ష్యము
రెండు విధములుగా చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి, తండ్రి అయిన దేవుని ఎదుట దేవుడు యేసు ప్రభు సాక్షిగా ఉన్నాడంట. అర్థమైందండి? తండ్రి అయిన దేవుని ఎదుట సాక్షిగా ఉన్నాడంట. రెండోది, పిలాతు ఎదుట, అంటే లోకం ఎదుట కూడా ఏమైనా సాక్షి అయి ఉన్నాడు. అందుకే ముందు చూసాం, ఆనోకు దేవుని దగ్గర సాక్ష్యం పొందాడు, మనుషుల దగ్గర సాక్ష్యం పొందాడు. అలా సాక్షులుగా మనం ఉండవలసిన బాధ్యత ఉంది ప్రేమలారా. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తండ్రి ఎదుటను, అలాగే దేవుని ఎదుట, పిలాతు ఎదుట కూడా ధైర్యంగా సాక్షిగా ఉన్నాడు. ఆ రీతిగా మనం కూడా ఏమై ఉండాలి? సాక్షి ఉండవలసిన బాధ్యత మనకి ఉంది. ఈ విషయాన్ని మనం అందరం బాగా అర్థం చేసుకోవాలి. సాక్షులే ఉండాలి, సత్య సాక్షులమే ఉండాలి, నమ్మకమైన సాక్షులమే ఉండాలి. అలా సాక్ష్యం ఉంటే ఆయన పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకుని మనం ఆయన వెంబడించే వారు ఉండాలని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉందండి. దగ్గర ఆరిది ఉంటాం కొరకు మన జీవితాన్ని మనం అప్పగించుకుందాం. మనందరి సాక్షులు ఉండమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. సాక్షులు ఉండమని ప్రభు చెప్పాడు. సాక్షి ఉండాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? కన్న వాటిని, విన్న వాటిని మాత్రం చెప్పాలి. ఆయన ఎరగాలి. ఆయన ఎరగాలంటే పౌలు ఎలా ఉన్నాడో ఆ రీతిగా జీవించడం నేర్చుకోవాలి. ఆయన నమ్మకమైన వాడు, ఆయన నడిపించేవాడు. ఆయన మళ్ళీ ఆయన ఎదుటి సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అది సాక్షి ఉంది. మనందరం కూడా ఆయనకి ఇష్టకరంగా సిద్ధపడదాం. పరిశుద్ధ ఆత్మలందరూ సిద్ధపాటు చేయాలని మనం ఈ రాత్రి కాదు ప్రభుకి అప్పగించుకుందాం. ప్రభు ఈ వాక్యమును దీవించును గాక. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నమ్మకమైన సత్యసాక్షి అయిన మన ప్రభు మన ముందు ఉన్నాడు. ఆయన మనందరికీ కూడా ఆయనలాగా సాక్షులే ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనకు సాక్షులు ఉండాలంటే మనం ఆయన ఎరగాలి. ఎరుడు కొరకు అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా మన జీవితాన్ని తనలో నష్టపరచుకోవడం మనం చూసాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ప్రభుకి సాక్షిగా ఉండాలనుకుంటే, ప్రభువా పౌలు ఏ రీతిగా అయితే సాక్షిగా ఉండమన్నాం, అది సాక్షి ఉండటం కొరకు తను తాను నష్టముగా ఎంచుకున్నాడు. లాభాన్ని అపేక్షించలేదు ప్రభు. అదే రీతిగా నేను లాభాపేక్ష కాకుండా, లాభం కొరకు కాకుండా ప్రభు నన్ను నష్టపరచుకున్నాను. నీకు సాక్షిగా ఉండాలి. మాలో నిన్ను చూపించాలయ్యా. నా ద్వారా, నా కుటుంబం ద్వారా, సంఘము ద్వారా నిన్ను చూపించాలి. అందుకొరకు ఆనాడు నీ శిష్యులు ఏ రీతిగా నిన్ను వెంబడించారో, పౌలు ఏ రీతిగా నిన్ను వెంబడించాడో, వాళ్ళకి వెంబడించడానికి పవిత్రాత్మ దేవ నన్ను మీరు సిద్ధపాటు చేయడం నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నన్ను మీరే సిద్ధపాటు నడిపించి గొప్పగా జరిగించమని ప్రభు యొక్క హస్తములకు మన జీవితాన్ని అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవునికి మనము అప్పగించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. Heavenly Father, I praise you, God. సృష్టికర్త అయిన దైవమానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అంటే ఈ రాత్రికాల సమయంలో ప్రభు ప్రత్యేకమైన మీరు మాట్లాడిన ప్రతి మాట వందనాలు ప్రభు. మేమందరం మీకు సాక్షి ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. దాని కొరకు ప్రభు నేను ఎరగాలని కోరుకుంటున్నావు. నేను ఎరుగు నిమిత్తమై మమ్మల్ని మేము నష్టపరచుకోవాలని పౌలు వలె లాభకరమైనది కూడా నష్టంగా ఎంచుకొని ముందుకు సాగాలని కోరుకుంటున్నావు ప్రభు. అటువంటి మనసు, అటువంటి సమర్పణ వాళ్ళ ఒక్కొక్కరికి కలగచేసి పవిత్రాత్మ మమ్మల్ని అందరూ ఈ లోకంలో సాక్షులు నిలబెట్టి మేమందరం ప్రభు ఆనోకులాగా సాక్ష్యం పొందిన వారముగా ప్రభు నీ ద్వారా కుడిపోబడ్డా కొరకు అందరూ సిద్ధపాటు చేయమని, నేను మేము తెచ్చుకోమని విన్న వాక్యం ప్రతి ఒక్క బిడలో ఫలింపచేసి ఈ రాకృకు సిద్ధపాటు చేయమని
సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ యేసు నుండి పాసనం తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనలో ఒక సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకడ పర్యంతము మనందరూ సాక్షి ఉంటూ కొరకు సిద్ధపాటు చేయను గాక. ఆమేన్ ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.